ఎస్ఎస్ రాజమౌళి గారు. తెలుగు సినిమా స్థాయిని తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసి ఇప్పుడు అందరూ చెప్తున్న పాన్ ఇండియన్ సినిమాలు అనే మార్కెట్ని ఫస్ట్ టైం బాహుబలి మూవీతో ఇండియన్ సినిమాకి పరిచయం చేసిన ఒకే ఒక్క డైరెక్టర్ రాజమౌళి గారు. ఇలా 2015లో ఆయన క్రియేట్ చేసిన ట్రెండ్ని ఇప్పుడు ప్రతి ఒక్క డైరెక్టర్ ఫాలో అవుతున్నారు. అండ్ 24 ఏళ్ల డైరెక్షన్ కెరీర్లో ఆయన చేసింది 13 సినిమాలు. అందులో ఒక్క ఫెయిల్యూర్ కూడా చూడలేదు. ఆ పదాన్ని వెండమే కానీ ఇప్పటికొచ్చి ఎక్స్పీరియన్స్ చేయలేదు ఆయన. అయితే ఫిలిం మేకింగ్ ప్రాసెస్లో ఎంత టైం తీసుకున్నా కూడా వన్స్ సినిమా మొదలు పెడితే అది ఫినిష్ అయ్యే వరకు అంతఃకరణ శుద్ధితో పనిచేసి తన మైండ్లో ఉన్న విజన్ని పర్ఫెక్ట్ షేప్లో బయటికి తీసుకొచ్చే వరకు చివరిదాకా కష్టపడుతూనే ఉంటారు. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. అందుకే ఆయన సినిమా రిజల్ట్ కూడా అంత సాలిడ్గా ఉంటుంది. కేవలం ఇంటర్ చదివిన ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు ఫిలిం మేకింగ్ మీద అంత ఇమ్మెన్సివ్ నాలెడ్జ్ ఏ ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి సంపాదించుకున్నాడు? ఒక ఫిక్షనల్ సినిమాని చూస్తున్న ఆడియన్స్ని తన సినిమాలో ఉండే ఎమోషన్కి అంత బాగా ఎలా కనెక్ట్ చేయగలుగుతున్నాడు? ఈ వీడియోలో రాజమౌళి గారి ఎంటైర్ జర్నీ గురించి, ఆయన ఫిలిం మేకింగ్ ప్రాసెస్ గురించి షార్ట్ అండ్ స్వీట్గా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. రైటర్ విజేంద్ర ప్రసాద్ గారికి, రాజనందిని గారికి 1973 కర్ణాటకలో ఉన్న రాయచూర్లో జన్మించారు రాజమౌళి గారు. అండ్ ఆయనకి ఈ పేరు పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది. రాజమౌళి గారి తల్లిదండ్రులు లార్డ్ శివ యొక్క డివోటీస్. వీళ్ళు శ్రీశైలం సందర్శించినప్పుడు తల్లి నందిని గారికి మగబిడ్డ పుడతారని ఒక కల వచ్చిందంట. అది నిజం అవడంతో రాజమౌళి గారికి శ్రీశైల శ్రీ రాజమౌళి అని నామకరణం చేశారు. ఇంకా రాజమౌళి గారు చదువు విషయానికి వస్తే 1 నుంచి 4వ తరగతి వరకు కొవ్వూరులోని, ఆ పైన 5 నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు ఏలూరులో చదివారు. ఇంకా చదవడం ఇష్టం లేక ఆపేద్దాం అనుకున్నారంట. కానీ ఇంట్లో వాళ్ళ ఒత్తిడి వల్ల 2 సంవత్సరాల గ్యాప్ తీసుకొని ఫైనల్గా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి చదువుకి గుడ్ బై చెప్పేశారు. ఇంకా అప్పటి నుండి లైఫ్లో ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉండేవారు. అయితే రాజమౌళి గారికి చిన్నప్పటి నుండి కథలు చదవడం అలవాటు. ఇది ఎలా వచ్చిందంటే, తన గ్రాండ్ మదర్ రాజమౌళి గారికి 7 ఇయర్స్ ఉన్నప్పటి నుండి రామాయణం, మహాభారతం, భాగవతం బుక్స్ ఇచ్చి చదవమనేవారు. ఈవెన్ విజేంద్ర ప్రసాద్ గారు రాసిన ఇండియన్ హిస్టారికల్ ఫిగర్స్ అమరచిత్ర కథలు కూడా చదివేవారు. అండ్ వాళ్ళ మదర్ నందిని గారు అయితే అందరి తల్లుల్లో పుస్తకం తీయమనకుండా ఖాళీగా కూర్చొని ఉంటే బయటికి వెళ్ళి ఆడుకో, లేదా సినిమాలు చూడు, కామిక్ బుక్స్ చదువుకో, ఇంగ్లీష్ నాలెడ్జ్ సంపాదించుకోమనేవారు. ఎందుకంటే రాజమౌళి గారి తల్లి నందిని గారికి ఆయన పెద్ద అయ్యాక గొప్పవాడు అవుతాడని గుడ్డి నమ్మకం ఉండేదంట. అది ఆమెకి ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆవిడ బలమైన సంకల్పమే రాజమౌళి గారిని ఇప్పుడింతటి వాడిని చేసిందనుకోవచ్చు. సో ఇలాంటి లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ చిన్నప్పటి నుంచి రాజమౌళి గారు చదవడం వల్ల ఆయన మీద ఇవి స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. అందుకే పదే ఆయన అంటుంటారు, ఎప్పటికైనా మహాభారతం తీయడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని. హోప్ సో మహేష్ బాబు గారి సినిమా తర్వాత ఈ ప్రాజెక్ట్స్ మీద ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటున్నా. అండ్ ఇంతేకాదు, ఇలాంటి కథలన్నీ చదివి తన ఫ్రెండ్స్తో డైలీ షేర్ చేసుకున్నారు. చదివిన కథ ఉన్నట్టు చెప్పకుండా తన స్టైల్లోకి మార్చి చెప్పి వినేవాళ్ళని ఎంగేజ్ చేయడం అప్పటి నుండే నేర్చుకున్నారు ఆయన. అండ్ స్కూల్ డేస్లో సాటర్డే రోజున ఒక పీరియడ్ రాజమౌళి గారికి ప్రత్యేకంగా స్టోరీస్ చెప్పమని ఇచ్చేసేవారంట. ఇలా చిన్నప్పటి నుండి ఆయన చేసిన యాక్టివిటీస్ తెలియకుండానే ఆయన ఒక మంచి స్టోరీ టెల్లర్గా మార్చింది. అందుకే రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో అంటారు, నేను డైరెక్షన్ కన్నా కూడా ఒక స్టోరీని ఆర్టిస్ట్కి చెప్పి ఇమీడియట్గా ఒప్పించగలను. నేను కూర్చోబెట్టి కథ చెప్తే కనెక్ట్ అవ్వని వాళ్ళు ఉండరని చాలా ప్రౌడ్గా ఆ రోజు రాజమౌళి గారు ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమైంది. అయితే ఇంకా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియని రాజమౌళి గారిని వాళ్ళ నాన్నగారు లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు, చదువుకుంటావా లేదా పని చేస్తావా, ఏదోటి చెప్పని అడుగుతూ ఉండేవారు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ చాలా దారుణంగా ఉండేది. 13 మంది కలిసి ఒక 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ని షేర్ చేసుకునేవారు. ఎంఎం కీరవాణి గారి ఇన్కమ్ ఒక్కటే అంతమందిని పోషించేది. అప్పట్లో ఆయన మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారి దగ్గర వర్క్ చేసేవారు. ఇంకా విజేంద్ర ప్రసాద్ గారు రైటర్ అవ్వడం వల్ల ఆయనకి టైంకి డబ్బులు ఇచ్చేవి కాదంట. అండ్ మీకు తెలిసే ఉంటుంది, రాజమౌళి గారి తాతగారికి 360 ఎకరాల ల్యాండ్ కూడా ఉండేది. బట్ మొత్తం వ్యానిష్ అయిపోయింది. మిగిలిన ప్రాపర్టీస్ని విజేంద్ర ప్రసాద్ గారు అండ్ వాళ్ళ అన్న శివశక్తి ప్రసాద్ గారు సేల్ చేసి ఆ డబ్బు పట్టుకుని సినిమాల మీద ప్యాషన్తో మద్రాసు వచ్చి సినిమాలు తీద్దాం అనుకున్నారు. కానీ తీసిన సినిమాలు సగంలోనే ఆగిపోయి డబ్బులన్నీ పోగొట్టుకుని చివరికి రైటర్స్గా జాయిన్ అయిపోయారు. కానీ 13 మంది కలిసి ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఏ రోజు వాళ్ళు బాధపడలేదు. అంతేకాదు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకొని వాళ్ళ మీద వాళ్ళే జోక్ చేసుకునేవారంట. నిజంగా ఇలా బిహేవ్ చేయడానికి చాలా విల్ పవర్ ఉండాలి. అయితే ఇంటి దగ్గర ఉంటే అస్తమానం అడుగుతున్నారని వాళ్ళ నాన్నగారి బాధ భరించలేక రాజమౌళి గారు మొట్టమొదటిసారి ఫిల్మ్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు. ఒక 6 మంత్స్ ఆయన దగ్గర వర్క్ చేశారు. ఆ తర్వాత చెన్నై ఏవిఎం స్టూడియోస్లో కొన్ని రోజులు పనిచేశారు. మెల్లిగా సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగి డైరెక్టర్ క్రాంతి కుమార్ గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చేసి 6 ఇయర్స్ ఆయన దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేశారు. అండ్ రాజమౌళి గారు రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ప్రత్యేకంగా హీరో ఇంట్రోస్ మీద, యాక్షన్ సీక్వెన్స్ మీద తన ఇన్పుట్స్ ఇచ్చేవారు. బట్ విన్నప్పుడు రాసినప్పుడు ఇవన్నీ బాగానే ఉండేవంట. కానీ ఎగ్జిక్యూషన్ పరంగా చూస్తే రాసిన దానికి తీసిన దానికి సంబంధం ఉండేది కాదు. ఇదంతా రైటర్ పొజిషన్లో ఉండి ఆయన చూస్తున్నప్పుడు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఫ్యూచర్లో నేను డైరెక్టర్ అయినప్పుడు ఇలాంటి తప్పులు చేయకూడదని బలంగా ఆ రోజు డిసైడ్ అయిపోయారు ఆయన.
అందుకే రాజమౌళి గారి స్క్రిప్ట్లో ఏముంటుందో అది ప్రాపర్గా అవుట్పుట్ రూపంలో బయటకు వచ్చే వరకు కాంప్రమైజ్ అవ్వకుండా కష్టపడతారు. ఇదే ఆయన సక్సెస్ సీక్రెట్స్లో మేజర్ థింగ్. అండ్ 1996లో ఒక డ్రాస్టిక్ చేంజ్ జరిగింది. విజేంద్ర ప్రసాద్ గారు కో ప్రొడ్యూసర్ కమ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్గా తన లైఫ్ సేవింగ్స్ అన్ని పెట్టి అర్ధాంగి అనే మూవీ తీస్తే అది బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయ్యి రాజమౌళి గారి ఫ్యామిలీని ఫైనాన్షియల్ క్రైసిస్లోకి తీసుకెళ్లిపోయింది. దాని నుంచి వాళ్ళు బయటికి రావడానికి చాలా ఇయర్స్ పట్టిందంట. ఈ సంఘటన రాజమౌళి గారి మనసులో బలంగా నాటుకుపోయింది. లైఫ్లో ఎప్పుడు ఎలాంటి ఫెయిల్యూర్స్ ఫేస్ చేయకూడదో, నా ఫ్యామిలీని కష్టాల పాలు చేయకూడదు, ఫ్యూచర్లో నేను సినిమా కనుక తీస్తే అందులో ఒక్క సీన్ అయినా షార్ట్ అయినా మిస్ఫేర్ అవ్వకుండా ఎగ్జిక్యూషన్ పరంగా పర్ఫెక్ట్గా ఆడియన్స్కి ఇంట్రెస్ట్ కలిగించేలా మాత్రమే చేయాలని ఆ రోజు తనకు తాను బలమైన నిర్ణయం తీసుకున్నారు రాజమౌళి గారు. ఇదే ఆయన్ని ఓటమి ఎరుగని వీరుల్లా మార్చింది. అండ్ ఇంకా చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన రాజమౌళి గారు తన రిలేటివ్ అయిన గున్నం గంగరాజు గారి దగ్గర కొన్నాళ్ళు ఫిల్మ్ మేకింగ్ మీద అప్రెంటిస్ చేశారు. దాని తర్వాత డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారి సూపర్విజన్లో కొన్ని సోషల్ మెసేజ్ కమర్షియల్ యాడ్స్ కూడా చేశారు. దీనికి రెమ్యునరేషన్ 5,000 వరకు వచ్చాయంట. అండ్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, రాఘవేంద్రరావు గారికి రాజమౌళి గారికి మధ్య రిలేషన్ ఎలా బిల్డ్ అయిందని. యాక్చువల్గా రాఘవేంద్రరావు గారు చాలా సినిమాలకి విజేంద్ర ప్రసాద్ గారు రైటర్గా వర్క్ చేశారు. ఆ టైంలో రాజమౌళి గారు అసిస్టెంట్ డైరెక్టర్గా వాళ్ళ నాన్నగారి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు పని పట్ల ఆయనకున్న డెడికేషన్ గుర్తించి ఈ అవకాశం ఇచ్చారు రాఘవేంద్రరావు గారు. ఇంకా ఆ తర్వాత కమర్షియల్ యాడ్స్తో పాటు తెలుగుదేశం పార్టీకి అడ్వర్టైజ్మెంట్స్ కూడా చేసేవారు. ఇలా 5,000 నుంచి స్టార్ట్ అయ్యి 40,000 వరకు సంపాదించేవారంట. అండ్ దీని తర్వాత ఫస్ట్ టైం ఒక సీరియల్ని డైరెక్ట్ చేయమని రాజమౌళి గారికి రాఘవేంద్రరావు గారి నుంచి ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఆ సీరియల్ పేరు మీకు తెలిసే ఉంటుంది. అది ఈటీవీలో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సీరియల్స్ అయిన శాంతినివాసం. ఈ సీరియల్ కోసం సంవత్సరంన్నర పాటు రోజుకి 17 గంటలు గొడ్డులా కష్టపడ్డారంట రాజమౌళి గారు. ఇది చూసి రాఘవేంద్రరావు గారు రాజమౌళి గారికి పని రాక్షసుడని పేరు పెట్టేశారు. అయితే రాజమౌళి గారికి వర్క్ పరంగా చూస్తే ఆ సీరియల్ అస్సలు నచ్చదంట. అది ఎందుకంత పాపులర్ అయిందో కూడా నాకు తెలీదు. మేబీ రాఘవేంద్రరావు గారి పేరు ఉండడం వల్ల, లేక ఆ టైంలో ఈటీవీ ఛానల్ ప్రైమ్ పొజిషన్లో ఉండడం వల్ల మొత్తానికి మంచి సక్సెస్ అయిందన్నారు. దీని తర్వాత రాజమౌళి గారికి ఫస్ట్ సినిమా డైరెక్టర్ అయ్యే ఛాన్స్ 2000 సంవత్సరంలో మళ్ళీ రాఘవేంద్రరావు గారి ద్వారా వచ్చింది. ఎన్నో ఇయర్స్ బ్యాక్ రాఘవేంద్రరావు గారు సీనియర్ ఎన్టీఆర్ గారికి మాట ఇచ్చారంట, మీ మనవడిని హీరోగా పరిచయం చేస్తానని. ఆ మాటను నిలబెట్టుకోవాల్సిన టైం వచ్చినప్పుడు ఆల్రెడీ రాఘవేంద్రరావు గారి సూపర్విజన్లో రాజమౌళి గారు ఎన్నో వర్క్స్ చేశారు. సో మూవీ కూడా అలానే చేద్దామని ఇద్దరు అనుకున్నారు. అలా ఫస్ట్ సినిమా ఛాన్స్లో తారక్ అన్నతో స్టూడెంట్ నెంబర్ 1 మూవీ ప్రపోజల్ వచ్చింది. అయితే తారక్ అన్నని ఫస్ట్ టైం రాజమౌళి గారు చూసినప్పుడు అస్సలు నచ్చలేదంట. అంటే చిన్న చిన్న మీసాలతో చబ్బీగా పిల్లవాళ్ళలో ఉండేసరికి నా ఫస్ట్ సినిమా ఏ రేంజ్లో ఊహించుకున్నానో నాకు ఇతను దొరికాడేంటని తారక్ అన్న గురించి తక్కువగా అనుకున్నారు. కానీ డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు వన్స్ సినిమా స్టార్ట్ చేసిన 10 డేస్లోనే అర్థమైందంట, నేను అనుకున్నది తప్పు, అతను చాలా పొటెన్షియల్ ఉన్న హీరో అని తెలుసుకున్నారు. ఇంకా అప్పటి నుండి వాళ్ళిద్దరు బాండ్ పెరిగిపోయింది. అయితే రాజమౌళి గారి స్టూడెంట్ నెంబర్ మూవీ తీస్తున్నప్పుడు షూటింగ్లో క్రెయిన్ ఎందుకు వాడతారో కూడా తెలియదంట. తనకు రాని విషయాన్ని ధైర్యంగా నాకు రాదు అని క్రూ మెంబర్స్కి చెప్పి 3 డేస్లో దాని గురించి మొత్తం తెలుసుకున్నారు. అండ్ ఇదే కాదు, యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉండాలి, ఎలా తీయాలన్న నాలెడ్జ్ అయితే ఉంది, కానీ అది ఎంత డ్యూరేషన్లో ఉండాలి, ఎలివేషన్ ఎలా ఇవ్వాలో తెలియదంట. దీనికోసం రాజమౌళి గారు ఒక యూనిక్ థింగ్ చేశారు. రామ్ గోపాల్ వర్మ గారి శివ మూవీ క్యాసెట్ తెప్పించుకొని చైన్ ఫైట్లో ఎన్ని బిల్డప్ షాట్స్ ఉన్నాయి, ఎప్పుడు ఫస్ట్ దెబ్బ పడింది, ఎక్కడితో ఆగింది, ఇలాంటి మొత్తం షెడ్యూల్ని పిన్ టు పిన్ నోట్ చేసుకొని స్టూడెంట్ నెంబర్ 1లో ఇంటర్వల్ ఫైట్ కంపోజ్ చేశారు. అయితే సినిమా ప్రాసెస్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి రాజమౌళి గారి జీవితంలో ఎంటర్ అయ్యారు. ఆమె కీరవాణి గారి వైఫ్, వల్లి గారి సిస్టర్ అయిన రమా గారు. అప్పటికే రమా గారికి పెళ్ళి అయ్యి ఒక బెడ్ నుండి హస్బెండ్తో డివోర్స్ తీసుకొని ఉన్నారు. 2 కుటుంబాలకి రిలేషన్ ఉండడం, రాజమౌళి గారికి కూడా రమా గారి బిహేవియర్ నచ్చడంతో ఇద్దరికీ పెళ్ళైపోయింది. అప్పటి నుండి రమా గారి పేరు కాస్త రమా రాజమౌళిగా మారింది. కమింగ్ టు ది పాయింట్, మొత్తానికి స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్ గారికి అయితే మంచి పేరు వచ్చింది. బట్ దర్శకత్వ పర్యవేక్షణలో రాఘవేంద్రరావు గారి పేరు పడడం వల్ల రాజమౌళి గారికి అంత క్రెడిట్స్ రాలేదని చెప్పాలి. కానీ యాక్షన్ విత్ డ్రామా కంటెంట్కి ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారని తెలుసుకొని ఈసారి డబల్ డోస్ పెంచి సింహాద్రి మూవీ తీశారు. దీనికి ఆ టైంలో 8 కోట్లు బడ్జెట్ పెడితే 25 కోట్లు కలెక్ట్ చేసి రాజమౌళి గారి పేరుని ఏపీ తెలంగాణలో మోత మోగించేసింది. అయితే స్టూడెంట్ నెంబర్ 1కి సింహాద్రికి మధ్య 2 ఇయర్స్ గ్యాప్లో రాజమౌళి గారు మోహన్ లాల్ గారితో ఒక మైథలాజికల్ ఫిలిం చేద్దామని ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. కానీ ఈ ప్రాజెక్ట్ చలవైపోయింది. ఆ తర్వాత సింహాద్రి ట్రాక్లోకి వచ్చింది. ఇలా సింహాద్రి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ ఇలాంటిది ఇంకో యాక్షన్ డ్రామా చేస్తే నన్ను మాస్ డైరెక్టర్ అని ముద్ర వేస్తారని ఆలోచించి ఎన్ని పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ వచ్చినా అవన్నీ రిజెక్ట్ చేసి యంగ్స్టర్స్తో రగ్బీ ఆటను సోల్ పాయింట్గా తీసుకుని సై మూవీ తీశారు. ఇది సూపర్ హిట్ అవ్వలేదు, కానీ హిట్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత వచ్చిన ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, ఇలా ప్రతి సినిమా రాజమౌళి గారి స్టాండర్డ్స్ని పెంచుకుంటూ వెళ్ళింది. కానీ 2009లో వచ్చిన మగధీర మూవీ రాజమౌళి గారికి తిరుగులేదన్నట్టు నిరూపించింది. అప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్స్ అన్ని చెదరగొట్టి
డబుల్ మార్జిన్ కలెక్షన్తో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అయింది మగధీర. అండ్ అలాంటి సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి మించిన సినిమా తీయాలని కాకుండా ఒక చిన్న బడ్జెట్లో సునీల్ గారితో మర్యాద రావణ మూవీ తీశారు రాజమౌళి గారు. ఇదంతా ఆయన కెరీర్ ప్లానే. అండ్ దేనికి యాక్సెప్ట్ అవ్వకుండా డైరెక్ట్గా ఏదో 10వ మెట్టు ఎక్కాలని కాకుండా ఎప్పుడు మీటర్ పెంచాలి, ఎప్పుడు సెటిల్డ్గా వెళ్ళాలని రాజమౌళి గారికి బాగా తెలుసు. ఇంకా 2012లో రిలీజ్ అయిన ఏగా మూవీ రాజమౌళి గారి పేరుని ఇండియా వైడ్ స్ప్రెడ్ చేసింది. ఇది తెలుగులోనే కాదు, తమిళ అండ్ మలయాళంలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్గా నిలిచింది. బట్ హిందీలో సరిగ్గా ఆడలేదు బికాస్ ఆఫ్ పూర్ మార్కెటింగ్ స్ట్రాటజీ. కానీ స్ట్రీమింగ్ రేట్స్ మాత్రం బాగా ఉన్నారు అక్కడ. ఓవరాల్గా ఏగా మూవీ 2 నేషనల్ అవార్డులు, 5 ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకుంది. ఇంక 2015లో వచ్చిన మాస్టర్ పీస్ బాహుబలి సిరీస్ గురించి చెప్పక్కర్లేదు. ఇంతకుముందు ఇండియన్ సినిమాలో ఇలాంటి మూవీ రాలేదు, ఇక ముందు కూడా రాదు. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ అండ్ ఓన్లీ పీస్. అండ్ 2017లో బాహుబలి కలెక్ట్ చేసిన 1800 కోట్ల పై రికార్డ్ని కొట్టే సినిమా ఇప్పటికొచ్చి రాలేదు. ఫ్యూచర్లో దీన్ని బీట్ చేయాలంటే 99% మళ్ళీ రాజమౌళి గారే చెయ్యాలేమో. ఇంకా తర్వాత వచ్చిన RRR ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ. అసలు 2 స్టార్ హీరోస్ని పెట్టి పేట్రియాటిక్ కంటెంట్తో ఎవరి ఫ్యాన్స్ని హర్ట్ చేయకుండా ఎవరి వెయిటేజ్ వాళ్ళకు ఉండేలా కథని, ఎగ్జిక్యూషన్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు. నిజంగా రాజమౌళి గారి విజన్ని, విజయన్ ప్రసాద్ గారి రైటింగ్ని మెచ్చుకోవాలి. ఇక ఈ సినిమా సాధించిన విజయం అంత ఇంత కాదు. ఒక తెలుగు సినిమాగా వచ్చిన RRR గ్లోబల్ వైడ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసి ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ని అచీవ్ చేసింది. ఇంకా నాటు నాటు సాంగ్ అయితే ఆస్కారే గెలుచుకుంది. అండ్ ఇదంతా రాజమౌళి గారి ఒక్కరి విజయం అయితే కాదు, ఆయన డైరెక్షన్ ప్రాసెస్లో ముందు నుంచి కీ ఫ్యాక్టర్స్గా ఉన్న వాళ్ళ ఫ్యామిలీది కూడా. వాళ్ళంతా రాజమౌళి గారి సినిమాకి మెయిన్ ఆర్గాన్స్లో వర్క్ చేస్తారు. ఇంకా రాజమౌళి గారి ఫిల్మ్ మేకింగ్ స్టైల్ గురించి మాట్లాడితే ఆయన స్టోరీ టెల్లింగ్లో ఎప్పుడు 2 ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతారు. ఒకటి విలన్ క్యారెక్టరైజేషన్, 2 ప్రతి 15 నిమిషాలకి స్క్రీన్ ప్లేలో వచ్చే ఎంగేజింగ్ ఎలిమెంట్స్. ఇవి 2 ఆడియన్స్కి ఆయన సినిమా చూస్తున్నప్పుడు ఒక ఎమోషన్ని బిల్డ్ చేస్తాయి. అసలు ఆ ఎమోషన్కి సరెండర్ అవని మనిషే ఉన్నాడు కాబట్టి ఆయన సినిమాలో ఎమోషన్ అంత బాగా డెవలప్ చేస్తారు. అండ్ అది చూస్తున్నప్పుడు మనం కూడా చంపేయాలరా వీడిని అన్న ఫ్రస్ట్రేషన్లో ఉంటుంటాం. అండ్ ఆయన సినిమాలో విలన్ క్యారెక్టరైజేషన్లో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఛత్రపతిలో కాట్రాజ్ క్యారెక్టర్. ఫస్ట్ పాయింట్లో అతని క్రూయల్టీ చూపిస్తారు, సెకండ్ పాయింట్లో హీరోతో కాన్ఫ్లిక్ట్ చూపిస్తారు. అలా అని ఇక్కడ కొట్టకూడదు, జస్ట్ ఎమోషన్ని పంపప్ చేయాలి. బట్ థర్డ్ పాయింట్లో మాత్రం ఖచ్చితంగా కొట్టాలి. ఇక్కడ కొట్టకపోతే జనం మనల్ని కొడతారని రాజమౌళి గారి థియరీ. అందుకే ఆయన సినిమాలో హీరో కన్నా కూడా విలన్ సాలిడ్గా ఉంటాడు. దీనికి అన్నిసార్లు డేవిడ్ గొలియాత్ ఫార్ములాని ఫాలో అవుతారు. ఇంక ఎంగేజింగ్ ఎలిమెంట్స్ అయితే ప్రతి 10 నిమిషాలకి ప్రేక్షకుడిని స్టోరీకి కరెక్ట్ చేస్తే ఏదో ఒక స్క్రీన్ ప్లే మ్యాజిక్ జరుగుతుంది. అది ఫైట్ సీక్వెన్స్ కానీ, సిచ్యువేషన్ కానీ, డైలాగ్ సీన్ కానీ ఏదైనా. ఇప్పుడు వాడి గురించి నేను చెప్తే మరో 10 నిమిషాల వీడియో అవుతుంది. ఇది ఫర్దర్గా దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను. కానీ ఈసారి మీరు రాజమౌళి గారి మూవీ చూస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది ఆయన స్టోరీ టెల్లింగ్ స్టైల్. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ SSME 29. ఈ ఒక్క దెబ్బతో వరల్డ్స్ టాప్ డైరెక్టర్స్ అయిన జేమ్స్ క్యామరూన్, క్రిస్టోఫర్ నోలాన్, స్టీవెన్ స్పీల్బర్గ్ లాగా మన రాజమౌళి గారి పేరు కూడా వరల్డ్ వైడ్ రీసౌండ్ వచ్చేలా వినపడాలని పెద్ద విష్ చేస్తున్నా. బికాజ్ ఆ క్యాపబిలిటీ ఆయనకు ఉంది. అందులోనూ ఈ మూవీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తీస్తున్నారు కాబట్టి మోస్ట్లీ ఇట్స్ పాసిబుల్. అండ్ ఫైనల్గా రాజమౌళి గారు తన వర్క్ పట్ల చాలా ఫోకస్డ్గా ఉంటారు. సినిమా అనేది క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి ఎప్పుడు దాని మీద ఆలోచన ఉంటుంటుంది ఆయనకి. అండ్ ఒకసారి అయితే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోన్ అనుకుని టీవీ రిమోట్ జేబులో పెట్టుకుని వచ్చేసారంట. ఈవెన్ ఫ్యామిలీతో కలిసి ట్రిప్కి వెళ్ళినా అక్కడ కూడా ఒక సీన్ కానీ, స్టోరీ కానీ ఆయన వైఫ్ రమా గారికి చెప్తూనే ఉంటారు. ఇంకా షూటింగ్లో అయితే ఎవరి పేరు గుర్తుండదో, తిండి తినాలన్న ఆలోచన ఉండదో, ఎంతసేపు సినిమా గురించే కష్టపడుతూ ప్రతి సినిమా తన మొదటి సినిమాలోనే పని చేస్తారని రామా రాజమౌళి గారు అన్నారు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ టైంలో అయితే వేరే జోన్లోకి వెళ్ళిపోతారంట. అంత హార్డ్ వర్కర్. అండ్ ఆయన సక్సెస్కి సీక్రెట్కి కారణం ప్రతి సినిమా అదే నా మొదటి సినిమా చివరి సినిమాలా పనిచేస్తాడని, ఆ కష్టానికి తగ్గట్టే రిజల్ట్ కూడా ఆ లెవెల్లోనే ఉంటుందని చెప్పారు. ఏదైనా రాజమౌళి గారి ఆరాలో పుట్టినందుకు నిజంగా ఐఎమ్ బ్లెస్డ్. సో ఇదండి ఏమీ లేని రాజమౌళి నుంచి ఇప్పుడు ఇండియన్ సినిమాకి ఒక పయోనీర్లో ఎదిగిన రాజమౌళి గారి ఇన్స్పిరేషనల్ జర్నీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ రాజమౌళి గారి మీద, ఆయన సినిమాల మీద మీకున్న అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.